హలో ఆల్, ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టి కూడా చాలా డేస్ అయిపోయింది. సో ఈ రోజు అయితే ఫేమస్ రాయలసీమ ఉగ్గాని వడ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించబోతున్నాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా కొత్తగా ఎవరైనా తెలియకుండా ఉన్న వాళ్ళైతే వెంటనే చూసేయండి. సో ఇక్కడ నేను ఉగ్గాని అయితే చేస్తున్నాను, బట్ వడ అయితే చేయట్లేదు. వడ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తర్వాత మీకోసం అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. దీనికోసం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమోటా, కరివేపాకు, పోపు మనం ఎలా పోపు అయితే పెట్టుకుంటామో అలా పోపు పెట్టుకోవాలండి. సో బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ఒక పచ్చడిని అయితే తయారు చేసుకోవాలి. అందులోపల ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర మిక్సీకి అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను అదైతే ఏం చూపించట్లేదు, జస్ట్ పేస్ట్ ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయితే రెడీ చేసుకొని మనం పోపు పెట్టుకున్న అందులోకి అయితే మనకి ఎంతైతే కారం కావాలో అంత పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ తగినంత ఉప్పు వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. బాగా ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఒక బౌల్లోకి బరుగులకి ఉగ్గానికి బరుగులు ఉంటాయి కదా, అవి ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేతితో ఇలా అంటే అవి బాగా వాటర్లో డిప్ అయ్యి మెత్తబడతాయి అన్నమాట. తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ తర్వాత, అంటే ఎక్కువ డిప్ చేయకూడదు, 2 మినిట్స్ తర్వాత బాగా ఇలాగా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ప్యాన్లోకి వేసేసి మనకు కావాల్సిన ఉగ్గాని రెడీ అయిపోయింది. బాయ్.